హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీమద్దేవి భాగవత పురాణంలోని శ్రవణ విధానము, శ్రవణం యొక్క మహోన్నత ఫలమును గురించి వివరించబోతున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గణపతిని ప్రార్థించుకుందాము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శివాయ నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారిని ప్రార్థిద్దాము. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాధార విందే, నమస్తే జగత్తార్ని తాహి దుర్గే నమస్తుభ్యమమ్మ. ఇప్పుడు శ్రీమద్దేవి భాగవత పురాణ శ్రవణ విధానము, శ్రవణం యొక్క మహోన్నత ఫలం గురించి తెలుసుకుందాము. ఋషులు ఇలా పలికారు: మహానుభావ సూత మహర్షి, మేము దేవి భాగవతం యొక్క ఉత్తమ మహత్యమును వింటిమి. ఇప్పుడు పురాణ శ్రవణ విధానమును వినదలిచితిమి, తెలుపుడు. సూతుడు పలికెను: మునిగణములారా, విద్వాంసుడు మొట్టమొదట జ్యోతిష్యుణ్ణి పిలిపించి ముహూర్తము అడగవలను. జ్యేష్ఠ మాసము మొదలుకొని 6 నెలల పురాణ శ్రవణమునకు ఉత్తమమైన సమయము హస్త, అశ్విని, మూల, పుష్యమి, రోహిణి, శ్రవణము, మృగశిర, అనురాధ నక్షత్రములు పుణ్యతిథులు, శుభములగు వారములు. ఈ దినములందు కథను ప్రారంభించినచో కోరిన ఫలము సిద్ధించును. బృహస్పతి స్థితుడై ఉన్న నక్షత్రము నుండి చంద్రుని వరకు లెక్కింపవలను. క్రమముగా ఫలము ఇట్లు తెలుసుకొనవలను. 4 నక్షత్రముల వరకు ధర్మప్రాప్తి కలుగును. తదుపరి 4 వరకు లక్ష్మీ ప్రాప్తించును. దీని తర్వాత నక్షత్రము కథయందు సిద్ధిని సమకూర్చును. పిదప 5 నక్షత్రములు సుఖమును ప్రసాదించును. ఆ పిదప 6 నక్షత్రములు బాధను కలిగించును. దీని తర్వాత 4 నక్షత్రములు రాజు వలన భయమును తెచ్చిపెట్టును. తదనంతరము 3 నక్షత్రములు జ్ఞానప్రాప్తి యందు సహాయమగును. పురాణ శ్రవణ ఆరంభమున ఈ చక్రమునందు తప్పక ధ్యానముంచవలనని భగవంతుడగు శంకరుడు నుడివెను. లేక భగవతి జగదంబికను ప్రసన్నము చేసుకొనుటకు 4 నవరాత్రుల యందు దీనిని వినవలను. ఇంతేకాక ఇతర నెలల యందు కూడా దీనిని వినవచ్చును. కానీ తిథి, నక్షత్ర, వారములను చూచుకొనుటకు మిక్కిలి అవసరము. వివాహము, యజ్ఞములు మొదలగు వాటికి సమకూర్చుకొను వస్తువులే ఈ నవాహ యజ్ఞమునందు కూడా ప్రోగు చేసుకొనుటకు ప్రయత్నించవలను. దంభము, లోభము లేని అనేక విద్వాంసులు సహాయకులుగా ఉండవలను. జగదంబిక యందు భక్తి గల 4 పురుషులు కథావాచకుడు కాకుండా కూర్చొని పఠించవలను. శ్రీమద్దేవి భాగవత కథ ప్రారంభింపుడుచున్నది. మీరందరూ ఇచ్చటకు రావలయును. సూర్యుడు, గణేశుడు, శివుడు, శక్తి, విష్ణువు వీరి యందు ఏ దైవమును కొలుచు వారైనను కావచ్చును. వారందరూ ఈ కథను వినుటకు అర్హులు. సకల దేవతలు భగవతియకు ఆద్యాశక్తిని ఉపాసించువారే కదా. శ్రీమద్దేవి భాగవత కథ అమృతమయము. దీని యందు దృఢమైన భక్తి శ్రద్ధలు గల సజ్జనులు ఈ రసాస్వాదనకు ప్రబలమైన ఇచ్చ కలిగి ఉందురు. వారందరూ తప్పక ఇచ్చటకు దయచేయవలెను. బ్రాహ్మణాది 4 వర్ణములు వారు, స్త్రీలు, చతుర్విధ ఆశ్రమవాసులు, సకాలములైన నిష్కాములైనను అందరూ ఈ కథ అమృత ఆస్వాదమునకు అర్హులు. 9 దినములు కథను వినుటకు అవకాశము లేనిచో ఈ పుణ్యమయ యజ్ఞమునందు కనీసం కొంత సమయమునైనను గడుపుటకు తప్పక ఇచ్చటకు రావలను. ఇట్లు మిగుల వినయముతో జన సమాజమునందు అన్ని దిశలకు ఆహ్వానము పంపవలను. వచ్చిన సజ్జనులకు సముచితమైన వసతిని కల్పింపవలను. భూమిని శుభ్రము చేసి కథాస్థలమును అలంకరింపవలను. ఆ భూమి విశాలముగా ఉండవలను. దాన్ని గోమయముతో అలకవలను. అచట సుందర మండపమును నిర్మించవలను. అరటి స్తంభములను నాటవలను. పందిరిని మేలిమి వస్త్రములతో అలంకరింపవలను. ధ్వజములతో జెండాలలో మండపమును శోభాయమానముగా ఉంచవలను.
కథావాచకునకు దివ్యాసనమును సమకూర్చవలను. ఆ ఆసనము మీద శుభప్రదమగు వస్త్రమును పరచవలను. అట్లు ఆసీనుడై వక్త పూర్వలేక ఉత్తరాభిముఖముగా ఆసీనుడై కథా ప్రవచనము చేయవలను. కథను వినుటకు స్త్రీ పురుషులందరూ రావలను. వారికి సముచిత ఆసనములను సమకూర్చవలను. చక్కగా ప్రచవనము చేయువాడు, ఇంద్రియములను జయించినవాడు, శాస్త్ర పరిజ్ఞానము కలవాడు, దేవి ఉపాసకుడు, స్వభావుడు, కోరికలు లేనివాడు, ఉదారుడు, సదసద్వివేకి అయినవాడు, విద్వాంసుడగు పురుషుడు ఉత్తమ వక్తగా పరిగణించబడును. బ్రహ్మయందు దృఢ విశ్వాసము గలవాడు, దేవతల యందు భక్తి గలవాడు, కథారూప రసాపానము చేయగోరువాడు, ఉదారుడు, లోభము లేనివాడు, నమ్రుడు, హింసాదులను సంపూర్ణంగా పరిత్యజించినవాడు ఉత్తమ శ్రోతయని చెప్పబడును. పాషండుడు, లోభి, శ్రీలంపటుడు, ధర్మధ్వజుడు, కటువుగా భాషించువాడు, కోపియును అగు వక్త దేవీ యజ్ఞమునందు శ్రేష్ఠుడని అంగీకరింపబడడు. శ్రోతలకు సులభముగా అర్థము చేయించుటలో ఆసక్తి కలిగినవాడు, సందేహములను తొలగించుటకు సమర్థుడు అయిన వేరే ఒక గొప్ప పండితుని సహాయకునిగా కథావాచకుని వద్ద కూర్చోబెట్టవలను. కథను ప్రారంభించుటకు ముందు దినమున కథకుడు, శ్రోతలు క్షురకర్మ చేయించుకొనవలను. పిదప నియమపాలన యందు లగ్నము కావలను. శౌచాదులను నిర్వహించి సూర్యోదయ వేళ స్నానము చేయవలను. సంధ్య తర్పణము నిత్య కర్మలు సంక్షిప్తంగా నెరవేర్చుకొనవలను. శ్రీమద్దేవి భాగవత కథను వినుటకై తగు అర్హతను పొందుటకు గాను గోదానమును మొనరింపవలను. శ్రీమద్దేవి భాగవత పుస్తకమును చక్కటి అందమైన అక్షరములతో సుసంపన్నమైన భగవతి యొక్క వాజ్మయమూర్తిగా భావింపవలను. సకలోపచారములతో పుస్తకమును పూజింపవలను. కథ నిర్విఘ్నముగా కొనసాగి సమాప్తమగుటకు 5 బ్రాహ్మణులను ఎన్నుకొనవలను. ఆ బ్రాహ్మణులు నవార్ణ మంత్రమును జపించుచు దుర్గా సప్తశతిని పఠించువారై ఉండవలను. ప్రదక్షిణ నమస్కారములు నొనరించిన తర్వాత దేవి భగవతిని ఇట్లు స్తుతించవలను. కాత్యాయని, నీవు మహామాయవు, జగదీశ్వరివి. భవానీ, నీ మూర్తి కృపను వర్షించును. నేను సంసార సాగరమును మునిగి ఉన్నాను. నన్ను ఉద్ధరింపుము. బ్రహ్మ, విష్ణు, శివుల చేత పూజింపబడు జగదంబికే నీవు నా ఎడల ప్రసన్నరాలు కమ్ము. దేవి, నేను నీకు నమస్కరించుచున్నాను. నేను కోరిన వరమును ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము. ఇట్లు ప్రార్థించి మనస్సును ఏకాగ్రము చేసి కథను వినవలను. వ్యాస స్వరూపనిగా తలంచి సమాహిత చిత్తముతో కథావాచకుని పూజింపవలను. పూలమాలతో వివిధ అలంకారములతో వస్త్రాదులతో సత్కరించి వాసుదేవుని ఇట్లు ప్రార్థించవలను. భగవన్, మీరు వ్యాస స్వరూపులు, సకల శాస్త్రముల ఇతిహాసముల రహస్యములు ఎరిగినవారు. నేను మీకు నమస్కరించుచున్నాను. కథారూప చంద్రుని ఉదయింపచేసి నా అంతరంగమునున్న అంధకారమును తొలగించి నన్ను దయతో చూడుడు. మొదటి దినము వలె 9 దినముల వరకు ప్రతినిత్యము నియమములన్నిటినీ పాటించవలను. బ్రాహ్మణులను ఆసీనులను చేసి వారిని పూజించిన తర్వాత స్వయముగా తాను కూర్చొనవలను. ధర్మ, అర్థ, కామ, మోక్షములను పురుషార్థములను పొందుటకు సావధానముగా కథను వినవలను. ఆ సమయమున ఇల్లు, భార్య, పుత్రులు, ధన సంబంధమైన ధ్యాస ఉండరాదు. పండితుడు సూర్యోదయము నుండి అస్తమునకు కొంచెము ముందు వరకు కథా ప్రవచనము చేయవలను. మధ్యాహ్నమున కేవలం 2 ఘడియలు విశ్రమించవలను. లఘుశంక శౌచాదులను నియంత్రించుకొనవలను. అనగా స్వల్పముగా భుజించుట వలన మాటికి వెళ్ళనవసరముండదు. వాస్తవమునకు శ్రోత ఒకపూటనే హవిష్యాన్నమును తినుట సమంజసము. లేక పండ్లు, పాలు, నెయ్యిని ఆహారము చేసుకొని ఉండవచ్చును. కథ యందు విఘ్నము జరుగరానట్టి భోజన ఏర్పాట్లు చేసుకొనవలను. ద్విజవరులారా,
ఈ కథాశ్రవణమునందు నిష్ట కలిగిన వారికి కొన్ని నియమములు తెలిపెదను. బ్రహ్మ, విష్ణువు, శంకరుని యందు భేద దృష్టి కలిగిన వారికి, భగవతి జగదంబిక యందు భక్తి లేని వారికి, పాషండులకు, హింస చేయు వారికి, కపట ప్రవర్తన కలవారికి, బ్రాహ్మణ ద్రోహులకు, నాస్తికులకు శ్రీమద్దేవి భాగవత కథను వినెడు అధికారము లేదు. బ్రాహ్మణుల ధనము అపహరించువారు, పరస్త్రీల మీద దృష్టిని ప్రసరింపచేయువారు, దైవ ధనమును దోచుకొనువారు, లోబులు కథాశ్రవణమునకు అర్హులు కారు. శ్రవణవ్రతులైన పురుషులు బ్రహ్మచర్యమును పాటించవలెను, నేల మీద నిద్రించవలెను, సత్యమును పలకవలెను, ఇంద్రియములను వశమునందుంచుకొనవలెను. కథ సమాప్తమగు వరకు రాత్రి సమయమునతో ఆకులలోనే భుజింపవలను. వంకాయలు, నూనె, పప్పు, మధువు, కాలిపోయిన, పాచిపోయిన, భావదూషితమైన అన్నమును పరిత్యజింపవలను. మాంసమును, కందిపప్పు, ఋతుమతి అయిన స్త్రీచే చూడబడిన అన్నమును, ముల్లంగిని, ఇంగువను, ఉల్లిని, వెల్లుల్లిని, గాజరను, కూష్మాండమును, సువాసన గల ఆకులను తినరాదు. కామ, క్రోధ, లోభ, మదములను, దంభమును, అభిమానమును దగ్గరకు రానియరాదు. బ్రాహ్మణ ద్రోహులతో, పతితులతో, సంస్కారహీనులతో, చండాలులతో, యవనులతో, ఋతుమతి అయిన స్త్రీతో, వేద విహీనులైన మనుషులతో, కథావ్రతమునందు నిమగ్నుడైన పురుషులు మాట్లాడరాదు. వేదము, గోవుల, బ్రాహ్మణుల, గురువుల, స్త్రీల, రాజుల, మహాత్ముల, దేవతల, దైవ భక్తుల యొక్క నిందను చెవులతో వినరాదు. కథావ్రతము ఆచరించు పురుషుడు సదా వినమ్రుడై ఉండవలను, కపటము లేని వ్యవహారము కలిగి ఉండవలను, భార్య పతివ్రతే ఉండవలను, వారిరువును దయ కలిగిన వారై ఉండవలను, పరిమితముగా మాట్లాడువారై ఉండవలను, మనుషులో ఔదార్యమును కలిగి ఉండవలను. శ్వేతకుష్ఠులు, కుష్ఠరోగులు, క్షయరోగులు, దుర్దృష్టవంతులు, పాపులు, దరిద్రులు, సంతానహీనులైన వారు కూడా భక్తిపూర్వకంగా ఈ కథను వినవచ్చును. గొడ్రాలు, భాగ్యహీన, ఒక సంతానం తర్వాత మరలా సంతతి లేని స్త్రీ, పిల్లలు మరణించిన తర్వాత గర్భస్రావమైన స్త్రీ, వీరందరూ శ్రీమద్దేవి భాగవతమును వినవలను. పరిశ్రమ లేకుండా ధర్మార్థ కామ మోక్షములను పొందవలనని అభిలషించువాడు శ్రీమద్దేవి భాగవత కథను ప్రయత్నపూర్వకంగా వినవలెను. కథా ప్రవచనము జరుగు 9 దినములు 9 యజ్ఞములతో సమానమగును. దీనిలో చేసిన దాన, హవన, జపములు అనంత ఫలమును ఒసగును. ఈ విధంగా నవాహన వ్రతము చేసి కథకు ఉద్యాపన చేయవలను. ఫలాభిలాష కలిగిన పురుషుడు మహాష్టమి వ్రతమునకు సమముగా దీనికి కూడా ఉద్యాపన చేయవలను. నిష్కామ పురుషుడు కథాశ్రవణ మాత్రముననే పవిత్రుడై జనన మరణ రహితుడగును. తన వారికి భోగమోక్షములను ప్రసాదించుటయే జగదంబ స్వభావము. పుస్తకమును ప్రవచనము చేయువానిని ప్రతిదినము పూజించవలెను. వక్త ఇచ్చిన ప్రసాదమును భక్తితో స్వీకరించవలెను. ప్రతిదినము కుమారి కన్యలను పూజించి చక్కని భోజనము పెట్టి ప్రార్థించువానికి, అట్లే ముత్తైదువులైన స్త్రీలకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఇట్లు చేసిన వాని కార్యసిద్ధి యందు సందేహముండదు. కథ సమాప్తి దినమున సకల దోష శమనార్థము గాయత్రి సహస్రనామమును లేక విష్ణు సహస్రనామమును పఠించవలను. భగవత్ స్మరణ, నామోచ్చరణతో తపస్సు, యజ్ఞములయందు, క్రియలయందు అల్పత్వము రాని కొరకు విష్ణుదేవుని తప్పక కీర్తించవలను. సమాప్తి నాడు దుర్గా సప్తశతి మంత్రములతో లేక దేవీ భాగవతము యొక్క మూల పఠనముతో లేక నవాన్న మంత్రముతో హవనము చేయు విధానము కలదు. లేక గాయత్రి మంత్రమును ఉచ్చరించుచు నెయ్యితో చేసిన పాయసమును హవనము చేయవలను. ఎందుకనగా శ్రీమద్దేవి భాగవతమును
గాయత్రి స్వరూపమనే చెప్పబడినది. కథావాచకుని వస్త్రములతో ఆభూషణములతో ధనముతో సంతోషపెట్టవలయును. కథావాచకుడు ప్రసన్నుడైనచో సకల దేవతలు సంతసించు ఫలము లభ్యమగును. బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా భోజనమును సమర్పించి వారిని దక్షిణలచే సత్కరింపవలను. బ్రాహ్మణుడు అవనియందు దేవతా స్వరూపుడగును. వారు ప్రసన్నలైనచో తన కోరిక సఫలమగును. దేవి యందు భక్తి కలిగిన పురుషుడు సౌభాగ్యవతులకు స్త్రీలకు కుమారి కన్యలకు భోజనము పెట్టవలెను. వారికి దక్షిణలు నొసగి కార్యసిద్ధి కలుగునట్లు వారిని ప్రార్థించవలెను. సువర్ణము పాలు నొసగేడు గోవును ఏనుగును గుర్రములను భూమిని మొదలగు వాటిని దానమొసగవలెను. ఈ దానము వలన తరగని ఫలము లభించును. శ్రీమద్దేవి భాగవతము చక్కటి అక్షరములతో లిఖింపవలెను. పట్టు వస్త్రములతో కప్పి బంగారు సింహాసనమున ఉంచవలెను. అష్టమి లేక నవమి తిథుల యందు కథావాచకుణ్ణి పూజించి వాటిని అతనికి ఇవ్వవలెను. అట్లు చేయుట చేత ఆ పురుషుడు ఇహలోకమున భోగములను అనుభవించి చివరకు దుర్లభమగు ముక్తిని పొందును. పురాణ జ్ఞానము కలవాడు దరిద్రుడైనను బలహీనుడైనను బాలకుడైనను యువకుడైనను వృద్ధుడైనను అతడు నమస్కారమునందుకొనుటకు అధికారియును పూజ్యుడును అగును. అతడు సర్వదా గౌరవనీయుడుగా భావింపబడును. లోకంలో జన్మను మరియు గుణములను ప్రసాదించుడు గురువులు అనేకులు కలరు. కానీ వారందరికంటే పురాణము నెరిగిన గురువే సర్వశ్రేష్ఠుడుగా భావింపబడును. పురాణ జ్ఞానము కల బ్రాహ్మణుడు వ్యాస సింహాసనము నధిరోహించి కథను చెప్పుచుండగా ప్రసంగ సమాప్తికి ముందు అతడెవ్వరికి నమస్కరించరాదు. పురాణ గాథ పరమ పవిత్రమైనది. ఉపేక్ష బుద్ధితో వినువాడికి ఫలితము లభించదు సరికదా, దుఃఖమును దరిద్రమును అనుభవించవలసి వచ్చును. పురాణ జ్ఞానము కలవానికి ఆసనమును వస్తువులను ద్రవ్యమును ఫలములను వస్త్రములను సమర్పించువాడు భాగ్యశాలి అయి భగవద్ధామమునకు అధికారి అగును. పుస్తకమును పట్టు వస్త్రముతో దారముతో చుట్టి దానము చేయు పురుషునకు అనేక సుఖములు అనుభవించు అవకాశము కలుగును. పురుషుడెవరైనను ఏదో ఒక విధముగా దేవి భాగవతం యొక్క 9 ఆవృత్తులను వినినచో వానికి లభించు ఫలము వర్ణించదగినది కాదు. అతడు జీవన్ముక్తుడే అగును. రాజుతో శత్రుత్వము కలిగినను కలరా మొదలగు మహమ్మారి రోగములు చెలరేగినను కరువు వచ్చినను లేక రాష్ట్రమునందు విప్లవము జరిగినను ఇటు సకల భయముల ఉపశమనకు ఈ దేవీ భాగవతమును వినవలను. ద్విజగణములారా, భూత ప్రేతములకు సంబంధించిన బాధలు శాంతించుటకు శత్రువుల నుండి రాజ్యమును పొందుటకు పుత్రోత్సవమునకు జరుపుకొనుటకు ఈ దేవీ భాగవతము తప్పక వినవలను. శ్రీమద్దేవి భాగవతము అందలి అర్ధ శ్లోకమును కానీ అర్ధపాదమును కానీ శ్రవణము పఠనము చేసిన పురుషుడు పరమ పదమునకు అధికారి అగును. స్వయముగా భగవతి యగు జగదంబిక శ్రీముఖము నుండి అర్ధశ్లోకమే వెలువన్నది. తదుపరి శిష్య పరంపర చేత అది ఇంత విస్తృతమైన దేవీ భాగవతముగా రూపొందినది. గాయత్రికి మించిన ధర్మము కానీ తపస్సు కానీ దైవము కానీ భజించుటకు యోగ్యమైనది ఏదియునూ లేదు. గాయత్రి శరీరమును రక్షించును. అందువలన దీన్ని గాయత్రి అని అందురు. ఆ గాయత్రి దేవియే ఈ దేవీ భాగవతమునందు తన రహస్యములతో కూడి విద్యమానురాలై ఉన్నది. ఈ దేవీ భాగవత పురాణము జగదంబికను ప్రసన్నురాలిని చేసుకొనుటకు గొప్ప సాధనము. శ్రీదేవి భాగవత పురాణము పరమ పవిత్రము. బ్రాహ్మణులకిది ఏకైక ధనము. నారాయణ స్వరూపుడు ధర్మనందుడగు యుధిష్ఠిరుడు దీని యందు ధర్మమునకు విస్తృతమైన వ్యాఖ్య చేసెను. గాయత్రి రహస్యమును దేవి భగవతి నివసించు మనద్వీప వర్ణన స్వయముగా ఆ దేవి ద్వారా హిమాలయముతో చెప్పిన గీతావర్ణన కూడా దీని యందు కలదు. దీని సంపూర్ణ ప్రభావమును
గొప్ప గొప్ప దేవతలు సైతము ఎరుగరు. అట్టి భగవతి జగదంబిక చరణములకు నిరంతరము ప్రణామములు. ఆ జనని చరణ కమల ధూళి ప్రభావముతో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించును, విష్ణువు పరిపాలించును, రుద్రుడు సంహరించును. ఆ భగవతి జగదంబిక పాదములకు నిత్య ప్రణామములు. మణిద్వీపమునందు భగవతి జగదంబిక యొక్క దివ్య భవనము విరాజమానమై ఉన్నది. చింతామణి మొదలగు రత్నములతో ఈ భవనము నిర్మింపబడినది. అమృతముతో నిండిన బావులు, దివ్య వృక్షములు దీని శోభను వృద్ధి చేయును. భగవంతుడకు శంకరుని హృదయమునందు స్థానమును పొంది ప్రసన్న వదనయగు భగవతి జగదంబిక ఆ భవనమునందు నివసించి శోభలొలుకుచుండును. భాగ్యశాలురగు పురుషులు ఆ జగన్మాతను ధ్యానించి భోగములను అనుభవించి తదుపరి పరమపదమును కూడా పొందుదురు. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, ఇంద్రాది దేవతలు కూడా ఆ దేవిని ఉపాసించెదరు. ఆ మణిద్వీపమును అధిష్ఠించిన దేవి భగవతి జగదంబిక జగత్తునకు శ్రేయస్సును చేకూర్చునుగాక. నమస్తుభ్యమండి. శ్రీమద్దేవి భాగవత మహత్యము సంపూర్ణమైనది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.